హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. గురువులందరికీ చదువుతున్నా దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాము పరిశుద్ధ గ్రంథము నుండి. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాలు చదువుకున్నాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవాళి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభా, ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొందినందుకై స్తోత్రాలు. సమయంలో నీ వాక్యము మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యములోని నీ అమూల్యమైన సత్యాలు మాతో మాట్లాడాలి. మాకు కావలసిన నీ అమూల్యమైన వర్తమానం మాకు అందించాలి. మీ నోటి బోరగా నన్ను వాడుకోనండి. చేతి వచ్చిన బిడ్డలను శ్రీ శబ్దాంతరం ద్వారా వింటున్న బిడ్డలందరినీ దీవించి మీరు మహిమ పొందాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగము గమనించినట్లయితే మత్తయి తన సువార్తను ప్రారంభిస్తూ యేసు క్రీస్తు గురించి సువార్తను ప్రారంభిస్తూ యేసు క్రీస్తు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. మనకు కొత్త నిబంధనలో 4 సువార్త పుస్తకాలు ఉన్నాయి. సువార్త పుస్తకాలు 4 ఉన్నాయి. యేసు క్రీస్తు చరిత్ర గురించి, ఆయన పుట్టుక, ఆయన జీవించిన విధానము, ఆయన చేసిన కార్యములు, ఆయన బోధించిన బోధలు, ఆయన మరణించిన విధానము, ఆయన పునరుద్ధరణకై తిరిగి లేచిన విధానము, ఆయన పరలోకమునకు ఆరోహణ అయిన విధానాన్ని గురించి ఈ 4 సువార్తికులు 4 పుస్తకాలు రాశారు. అందులో మొదటి పుస్తకము మార్కు సువార్త. మార్కు యేసు క్రీస్తు సువార్తను ప్రారంభించి యేసు క్రీస్తును సేవకుడుగా చూపించాడు. యేసు క్రీస్తును సేవకుడుగా చూపించాడు. అందుకే మార్కు సువార్తలో ప్రభు మాట్లాడుతుంటాడు, నేను సేవ చేయించుకోవటానికి రాలేదు, సేవ చేయుటకును అనేకులకు ప్రతిగా నా ప్రాణము పెట్టడానికి వచ్చాను అని చెప్తాడు. రెండోది మత్తయి సువార్త. ఈ మత్తయి సుంకపు గుత్తదారుడు, అంటే సుంకాన్ని వసూలు చేసేవాడు. ఈ మత్తయి యూదుడయుడి, ఈ మత్తయి యూదులకు రాస్తూ ఆయన యేసుక్రీస్తు యూదులకు రాజుగా చూపించాడు. అందుకే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన రాజు అని తెలియచేయడానికి ఈ వంశవాళిని తీసుకొని అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశవాళి అని ప్రారంభించాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? అబ్రహాము
వాగ్దానం చేయబడిన అబ్రహాము నుండి వచ్చిన దావీదు రాజవంశానికి చెందిన రాజు అని నిరూపించారు. ఆ నిరూపణ చేయడం కోసము ఆయన రాజవంశాన్ని తీసుకొని రాసుకోవచ్చు. అందుకని మత్తయి సువార్తలో ఎక్కువగా రాజ్యము రాజ్యము రాజ్యం అనే మాటలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. ఇక మూడవది లూకా సువార్త. ఈ లూకా అన్యుడు ప్రభువును నమ్ముకొని ఆ తర్వాత అతడు ఈ పుస్తకాన్ని రాశాడు. లూకా గ్రీకులకు రాశాడు. వీళ్లకు ప్రతిదీ కూడా మనుషుల యొక్క జ్ఞానాన్ని గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అందుకని వారికి యేసు క్రీస్తును మనుష్య కుమారుడిగా పరిచయం చేశారు. ఎవరి కుమారుడు? మనుష్య కుమారుడు. అందుకని అందులో ఎక్కువ శాతం మనుష్య కుమారుడిగా ఆయన శరీరధారిగా వచ్చాడు అని తెలియజేయడానికి యేసు క్రీస్తుని వంశవాళి తీసుకొని ఆదాము వరకు వెళ్తారు. యేసు క్రీస్తు దగ్గర నుంచి ఆదాము వరకు వెళ్తారు. ఇక చివరిగా యోహాను సువార్త. యోహాను ప్రపంచం అంతటిలో చెదిరి ఉన్న క్రైస్తవుల కొరకు రాశాడు. యోహాను రాసిన సువార్త యేసుక్రీస్తు దైవ కుమారుడు, దేవుడు అని యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి రాసుకొచ్చారు. ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశవాళిని గురించి రాస్తూ ఇక్కడ ప్రాముఖ్యంగా ఇద్దరు వ్యక్తులను మనకు పరిచయం చేశారు. మొదటి వచనంలో ఎవరా ఇద్దరు? ఒకరు అబ్రహాము, రెండవది దావీదు. అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్న వంశాలు తరాలను మనం గమనిస్తే 14 తరాలు కలిసిపోయాయి. 14 తరం వాడైన దావీదును గురించి, దావీదు నుండి 28 తరాలు గడిచిన తర్వాత వచ్చిన యేసుక్రీస్తుని గురించి రాసుకొచ్చాడు. ముగ్గురు వ్యక్తులను చూపించాడు. ముగ్గురులో యేసుక్రీస్తు ముఖ్యమైన వాడు. ఈ ముగ్గురు, ఒకటి అబ్రహాము, 2 దావీదు, 3 యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తుని గురించి తెలియచేయడానికి వీళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఎందుకు వీళ్ళిద్దరిని ప్రాముఖ్యంగా మత్తయి చూపించాల్సి వచ్చింది? ఈ మధ్య జరిగిపోయిన తరాల్లో ఎవరినో కూడా చూపించవచ్చు కదా. అలా కాకుండా అబ్రహాం నుంచి దావీదుకి ఎందుకు తీసుకొచ్చారు? అబ్రహాం తర్వాత దేవుడు అబ్రహాము దేవులను, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు కదా. మరి యాకోబుని ఎందుకు వదిలేశాడు? ఇస్సాకుని ఎందుకు వదిలేశాడు? ఆ తర్వాత వచ్చిన వారిని అందరినీ వదిలేసి ఎందుకు దావీదు కాడికి వచ్చాడు? దావీదు దగ్గర నుండి సొలొమోను ఇంకా ఉన్న వాళ్ళందరినీ వదిలేసి ఆ తర్వాత వచ్చిన తరాలన్నింటినీ వదిలేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రతి విషయాన్ని చాలా గంభీరంగా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అది చూడటానికి సులువుగా ఉంటుంది, కానీ దాని వెనుక ఉన్న దేవుని యొక్క ఉద్దేశం లేక దేవుని యొక్క ఆలోచన చాలా గంభీరమైనది. అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మనము
చూస్తాం. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం 3వ వచనంలో చూడండి. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించవను, నిన్ను దూషించేవారిని శపించవను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో చెప్పాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామును నీవు నివసిస్తున్న దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించు దేశములకు వెళ్ళు, నిన్ను నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసి అబ్రహామును పిలిచాడు. అయితే ఇక్కడ అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. రెండవది, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదకారకుడిగా నిన్ను చేస్తాను. మూడవది, నీ సంతానం వలన సమస్త జనులను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నువ్వు వెళ్ళినట్టయితే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నీవు వయసు ఉడికిన వాడు అయినను నేను నీకు సంతానం ఇస్తా. నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా. నీ సంతానమునకు నేను నీకు వాగ్దానం చేసిన దేశాన్ని ఇస్తా. నీ సంతానం వలన భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదిస్తా. నిన్ను ఆశీర్వదించడమే కాదు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడమే కాదు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నీ సంతానం వలన సమస్త భూజనులలో ఉన్న ప్రతి వంశమును నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దేవుని ఉద్దేశములో కేవలం అబ్రహాము మాత్రమే లేడు. అబ్రహామును పిలిచాడు, అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు అని అనుకుంటున్నాం. కానీ అబ్రహామును పిలిచినప్పుడు దేవుని ఉద్దేశము కేవలం అబ్రహాము కొరకే ఆయన ఉద్దేశించి పిలవలేదు. అబ్రహామును పిలిచినప్పుడు దేవుని ఉద్దేశములో ఏముందంటే భూలోకములో ఉన్న సమస్త వంశములను ఆయన దృష్టిలో పెట్టుకొని అబ్రహాము పిలిచాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క ఆశీర్వాదము కేవలం అబ్రహాముకు మాత్రమే, లేక అబ్రహాము సంతానానికి మాత్రమే పరిమితము చేయడానికి దేవుడు అబ్రహామును ఎన్నుకోలేదు. ఆ పరిమితము కొరకు దేవుడు అబ్రహామును పిలవలేదు. కానీ భూలోకంలో ఉన్న సమస్త జనులను ఆశీర్వదించాలి అనే సంకల్పంతో దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మధ్య అబ్రహామును ఎందుకు చూపిస్తున్నాడంటే ఆ అబ్రహాము ద్వారా, ఆ అబ్రహాము సంతానము ద్వారా సమస్త భూలోకములో ఉన్న సమస్త వంశములను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ అబ్రహాము ఆశీర్వాదము ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ రోజు అబ్రహాము చేసిన వాగ్దానం, నీ సంతానం వలన భూలోకములో ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడును అని దేవుడు పలికిన మాట
దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాము. మనము యూదులం కాదు, ఇశ్రాయేల్ ప్రజలం కాదు, మనం వాగ్దానానికి చెందిన వాళ్ళం కాదు, దేవుడు కలిగిన వారం కాదు, లేఖనాలు కలిగిన వారము కాదు. అయినను మనం ఈరోజు ఆశీర్వదింపబడిన వారము. మనం ఇప్పుడు దేవుని బిడ్డలము, మనము ఆశీర్వదించబడిన వారము, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడిన వారు. దానికి కారణం ఏంటంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం. హల్లెలూయా. అందుకు సమస్త భూలోకములోని సమస్త వంశములు యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడబోతున్నారు, విమోచింపబడబోతున్నారు అనే ఉద్దేశాన్ని మత్తయి తెలియజేశారన్నమాట. మత్తయి ఈ పుస్తకం రాసినప్పుడు అప్పటికే అనేక మంది అన్యజనులు దేవుని నమ్ముకొని యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. యూదుల ఉద్దేశం ఏంటంటే మెస్సయ్య అనేవాడు, రక్షకుడు, మనకు రాబోతున్న రాజు యూదులకు మాత్రమే చెందినవాడై ఉండాలి, యూదులు మాత్రమే విమోచించేవాడై ఉండాలి, యూదులు మాత్రమే రక్షించేవాడై ఉండాలి అనేది వారి ఉద్దేశం. వారిదే కాదు, పేతురు ఉద్దేశం కూడా అదే. పేతురు ఉద్దేశం కూడా అదే. అందుకే పేతుర్ని కొర్నేలు దగ్గర పంపించాడు దేవుడు. దేవుడు కొర్నేలు దగ్గర కనుక పేతురు పంపించకపోతే పేతురు ఉద్దేశం మారేది కాదు. యూదులకు మాత్రమే ఈ రక్షణ అన్న ఉద్దేశంతోనే ఉండేవాడు. కానీ కొర్నేలు దగ్గరకు పోయిన తర్వాత, కొర్నేలు మాటలు విన్న తర్వాత అప్పుడు పేతురు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పక్షపాతి కాదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. కనుక యేసు ప్రభువు ఆ రక్షకుడు, ఆ అభిషిక్తుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, యూదులకు మాత్రమే విమోచకుడు కాదు, సమస్త జనులకు ఆయన ప్రభువై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు అని పేతురు గ్రహించాడు. ఆ విషయాన్ని యూదులకు తెలియచేయడం కొరకే మత్తయి అబ్రహామును తీసుకున్నాడు. అబ్రహాం దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మరి దావీదుని ఎందుకు చూపించాల్సి వచ్చింది అంటే, అబ్రహాము దగ్గర నుండి దావీదు వరకు జరిగిన విషయాలు మనం గమనిస్తే అది పితరుల కాలం అంటారు. అప్పటి వరకు మోషే వచ్చాడు, ధర్మశాస్త్రం వచ్చింది, న్యాయాధిపతులు వచ్చారు. కానీ దావీదు దగ్గర నుండి రాజవంశము ప్రారంభమైంది. దావీదు దగ్గర నుండి రాజవంశం ప్రారంభమైంది. మొదట సౌలునే రాజుగా ఏర్పరిచాడు, కానీ ఆ సౌలు ఆ కృపలో నిలబడలేదు కనుక, దావీదు దేవుని కృపలో నిలబడిన వాడు కనుక దావీదు వంశమును దేవుడు ఆశీర్వదించాడు. దావీదుకు 2 సమూయేలు 7వ అధ్యాయంలో దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తాడు, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నీ సింహాసనమును నేను ఆశీర్వదిస్తున్నాను, నీ సింహాసనము పైన నీ రాజ్యములకు అంతము ఉండదు, నీ సింహాసనం పైన నిత్యము కూర్చుని ఉంటాడు అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అబ్రహాము వంశములో నుండి ఇప్పుడు ఏ వంశంలోకి రావాలి?
దావీదు వంశములు రాజవంశములోకి రావాలి. ఎందుకు? రాజుగా పరిపాలించడానికి. దేవునికి స్తోత్రం. రాజుగా పరిపాలన చేయడానికి నిత్యము ఎప్పుడు నిత్యము పరిపాలించడానికి రావాలి. అందుకొరకు దావీదు వంశమును ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? లోకమంతటికి రక్షణ ఇచ్చే రక్షకుడు దావీదు వంశముల నుండి వచ్చేవాడై దావీదు సింహాసనము నిత్యము పరిపాలించేవాడైనాడు ఈ యేసు అని తెలియజేయడానికి దావీదుని ఎన్నుకున్నాడు. మత్తయి దావీదు వంశమును దేవుడు ఏర్పరచుకొని రాజుగా క్రీస్తును తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికలో దేవుడు ఎప్పుడైతే దావీదుతో ఈ వాగ్దానం చేశాడో ఇప్పుడు సాతాను కూడా పనిచేయడం ప్రారంభించాడు. ఏం పనిచేయడం ప్రారంభించాడు? ఇప్పుడు వాళ్ళకి అబ్రహాము వంశం అన్నాడు. అందుకని అబ్రహాము వంశంలో వచ్చే వాళ్ళందరినీ నేను చాలా వరకు అందరూ జడబెట్టుకుంటానే వచ్చాను. చివరికి ఎక్కడో ఒకడు మిగిలిపోతా వచ్చాడు. ఆ మిగిలిపోయిన వాడు పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఏమైనా దావీదు మిగిలాడు. ఇప్పుడు ఏమైనా మళ్ళీ దావీదు వాగ్దానం చేశాడు కనుక ఇప్పుడు దావీదు వంశములో ఆ రాజవంశంలో రాజుగా అయ్యేవారిని నిలబెట్టాలి. ఇది సాతాను ఆలోచన. ఆలోచన ప్రకారంగానే దావీదు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా సాతాను యొక్క ఉచ్చులో చిక్కుబడుతూనే వచ్చారు. చాలా వరకు మిగతా రాజులందరూ సొలొమోను దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదో సందర్భం ఏదో రీతిగా దావీదు ఉచ్చులో చిక్కుకుంటూనే వచ్చారు. చివరికి దావీదు వంశముల నుండి ఈ రాజవంశములు సొలొమోను వంశముల నుండి వచ్చిన వారిలో చివరికి వచ్చేటప్పటికీ ఇర్మియా కాలానికి వచ్చేలేకే రాజవంశము శపించబడినది. ఇర్మియా 22వ అధ్యాయంలో ఆ శాపాన్ని గురించి మాట్లాడతారు. కొన్ని అనేవాడు పనికి మాలిన వాడు, ఈ పనికి మాలిన వంశం ఇక ఎన్నడూ దావీదు సింహాసనమును ఎక్కదు అని చెప్పి శపించేశాడు. దావీదు సింహాసనమును ఎక్కడు ఈ వంశంలో నుంచి వచ్చిన వాడెవడు ఇక దావీదు సింహాసనాన్ని ఎక్కడని చెప్పేశాడు, శపించేశాడు. సాతానుకు సంతోషం, నేను అనుకున్నది సాధించాను, ఇప్పుడు దావీదు సింహాసనాన్ని ఎక్కడానికి ఎవడు లేక దావీదు సింహాసనం ఎక్కే వాళ్ళందరూ శపించబడ్డారు, ఆ వంశం శపించబడింది కనుక ఇక ఎవరు లేరు అని సంతోషం. మరొక అనుమానం. ఏమిటా అనుమానము? దేవుడు వాగ్దానం చేశాడంటే కోరకపోతే మరి ఇప్పుడు శపించాడు ఈ వంశాన్ని, మరి రాజును ఎలా చేస్తాడు, ఎవరిని చేస్తాడు అనే ఆలోచన. దేవుని ఆలోచనలు చాలా గంభీరంగా ఉంటాయి. దేవుడు సాతాను ఏమార్చాడు. ఎలా ఏమార్చాడో తెలుసా? సొలొమోను వంశమును సాతానుకు చూపించాడు. సొలొమోను వంశమును పడిపోయాడు. ఎవరు? సాతాను. అంటే సొలొమోను వంశమును సాతానుకు వెరగా వేసి దేవుడు తాను ఏర్పరచుకున్న వంశమును వృద్ధి చేసుకుంటూ తాను రక్షకుడు తీసుకొచ్చే వంశాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాదేవుని ఈ వంశంలో పడిపోయి వాళ్ళను నానా విప్పులు పెట్టేసి పడగొట్టుకుంటా చెడగొట్టుకుంటా వస్తూ వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే దావీదు
కుమారుల నుండి నాతాను వంశమును భద్రం చేసుకుంటూ వచ్చాడు. నాతాను వంశాన్ని భద్రం చేసుకుంటూ వచ్చాడు. ఈ నాతాను వంశము అపవాది చూడటానికి కూడా కామరాని వంశంగా ఉంది. ఎందుకంటే రాజు కాదు, అధికారి కాదు, ఏదో అనామకులుగా ఉన్నాడు. ఏదో వాళ్ళు ఏదో వాళ్ళ ప్రిపరేషన్ పడుతున్నారు, వాళ్ళ పని ఏదో చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, ఏదో గోర్లు రాసుకుంటున్నారు, అలాగా ఉన్నారు. వాళ్ళతో మనకు వచ్చిన ప్రమాదం లేదు. ప్రమాదం ఉందల్లా ఇది రాజులతోనే ఉంది అని చెప్పి వాడు రాజులు అంట పడ్డాడు. దేవుడు ఆ సామాన్యమైన కుటుంబంలో నుండి క్రీస్తుని తీసుకురావడానికి ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప సంగతి. ఒక్కోసారి మన పరిస్థితులను చూసి మనకంటే వెనకొచ్చిన వారు అయ్యో పెద్ద ఇదైపోతూ ఉన్నారు, వాళ్ళు గొప్పగా ఉన్నారు, మనమేందో ఎలా ఉండిపోయాము, దేవా ఎందుకు నన్ను ఎదుగు పదుగు లేకుండా చేసావు, ఎందుకు నా స్థితి ఇలా ఉంచావు, ఎందుకు నేను ఇలాగా దిగజారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చాలా బాధపడుతూ దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు నీకు మరుగున చేశాడు అంటే నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. నిన్ను భద్రపరుస్తున్నాడని అర్థం. బంగారం విలువైంది. తీసుకొచ్చేవాళ్ళని బడ్జెట్లో పెడతారా? ఏం చేస్తాను? విలువైన బంగారం ఏం చేస్తాను? జాగ్రత్తగా విలువలో పెట్టి, లాకర్లో పెట్టి, తాళ వేసి దాన్ని చాలా జాగ్రత్త చేస్తాం. అదే గిల్కి నగలు నేను అనుకోండి, ఏం చేస్తాను? గిల్కి నగలు నేను ఏం చేస్తాను? ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను. ఎందుకు? ఎవరెక్కడికి ఎక్కడికెళ్ళినా ఏ నష్టమో లేదు. కనుక నువ్వు విలువైన వ్యక్తి కనుకనే నిన్ను దేవుడు దాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు జనాలు కనపడకుండా పోతున్నావంటే, ఎవరు గుర్తించటం లేదంటే, ఎవరు పట్టించుకోవటం లేదంటే, ఎవరు చూడటం లేదంటే, ఎవరు నీకు ఇల్లు ఇవ్వటం లేదు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను భద్రం చేస్తూ ఉన్నాడు. నువ్వు విలువైన వ్యక్తి, అందుకు భద్రం చేస్తున్నాడు. బజార్లో పడేలా కొంతమంది బజార్లో బయలుదేరి చేసేటప్పుడు దగ్గరగా పెంచిపోతుందని చెప్పి తీసుకెళ్ళి ఆడేసి ఏం వేసుకుని 4 రోజులు పెరిగారు. నల్లబడిపోతుంది. ఈ రోజున చాలా మంది వెలిగి ఆరిపోతున్నారు. చాలా మంది సేవకులు కూడా అలా గొప్పన ఎలిగి దుస్సునారిపోతున్నారు. చాలా మంది విశ్వాసులు కూడా ఎలిగి ఆరిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? అది గిల్టీ నగరం, అది గిల్టీ బంగారం. నిజమైన బంగారం దాచబడి ఉంటుంది, భద్రము చేయబడి ఉంటుంది, అది శుద్ధి చేయబడి ఉంటుంది. అది రావలసిన టైంలో బయటకు వస్తుంది. హల్లెలూయా. యేసేపు మరుగు చేయబడ్డాడు, గోతిలో నెట్టబడ్డాడు, ఆయన బానిసగా అమ్మబడ్డాడు, నేరస్తుడిగా చెరసాలలో వేయబడ్డాడు. ఎక్కడ అతనికి ప్రాధాన్యత దొరకలేదు. అయినను నిందించబడ్డాడు, దూషింపబడ్డాడు, హింసింపబడ్డాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు. ఈ దాచబడిన బంగారం ఒకరోజు హఠాత్తుగా వెలుగులోకి రావడం జరిగింది. ఎక్కడ ఉన్నవాడు? ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు రాజ్యముపై 2వ అధికారిగా పరిపాలనకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మరుగు చేయబడుతున్నావు అంటే దుఃఖపడవద్దు, ఏదైనా పడవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు మరుగు చేయబడుతున్నది ఎందుకంటే నిన్ను ఒక రోజున దేవుడు ఆశీర్వాదంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నిన్ను భద్రం చేస్తున్నాడు. అలాగే నాతాను వంశమును దేవుడు భద్రం చేసుకుంటూ
వచ్చి ఆ నాగాలు వంశముల నుండి మరియమ్మను తీసుకొని వచ్చాడు. అందుకే మరియమ్మతో దేవదూత మాట్లాడినప్పుడు ఆ దేవదూత మరియమ్మతో ఏమంటాడు? పడిపోయిన దావీదు గుడారమును అతడు తిరిగి కట్టును. హల్లెలూయా. పడిపోయింది దేవుని కూడా దావీదు గుడారం అంటే ఏంటి? దావీదు సింహాసనం పడిపోయింది, దావీదు రాజవంశం పడిపోయింది. అయితే ఇప్పుడు తిరిగి మరలా దాన్ని పునర్నిర్మాణము చేసేవాడు వస్తున్నాడు. తన తండ్రి అయిన దావీదు సింహాసనమును యుగ యుగాలు పరిపాలించబోతూ ఉన్నాడని మరియమ్మకు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. మరి మరియమ్మను నాతాను వంశంలో నుంచి మరియమ్మను ఎన్నుకున్నప్పుడు మరి యేసేపు ఎందుకండి? చాలా మంది ఏమంటారంటే యేసేపును మరియమ్మతో కనుక పోతే యేసు ప్రభు దావీదు వంశానికి చెందినవాడు కాకపోయేవాడు అంటారు. దావీదు వంశానికి చెందడానికి యేసేపు పుట్టలేదు కదా. యేసు ప్రభు ఎవరు పుట్టాడు? కన్యకకు పుట్టాడు. ఇంకొక విషయం చూస్తారు, దేవుని చేత నిర్మించబడిన మానవ జాతిలో రెండు జాతులు ఉన్నాయి. ఒకటి పురుష సంతానము, రెండవది స్త్రీ సంతానం. పురుష సంతానము, స్త్రీ సంతానం. వంశాలను మనం లెక్కించినప్పుడు చూడండి ఏముంటుంది? అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను కదా. అంటే ఇది ఎవరి సంతానం? పురుష సంతానం. మనం అందరము పురుష సంతానం, పురుషుని నుండి వచ్చిన వారు, పురుషుడి నుండి వచ్చిన వారు. దేవుడు సాతానుతో మాట్లాడినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో సాతానుతో మాట్లాడుతూ అంటాడు, నీ సంతానమునకు, నీకును స్త్రీకి, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. నీవు ఆమె అతను దాని మడిమను కొట్టెదవు, అది నీ తలను కొట్టును. హల్లెలూయా. ఏ సంతానం కంట? నీ సంతానమునకును ఆమె సంతానం. ఎవరామె? స్త్రీ, స్త్రీ సంతానం. అందుకే మధ్య యాకోబు యేసేపును గనెను, యేసేపు యేసుక్రీస్తును కనెనని రాయలా అక్కడ. యేసేపుకు ప్రదానము చేయబడిన మరియమ్మతో ప్రదానము చేయబడిన ఆమె యందు యేసు పుట్టెను అని రాస్తారు. అలాగే లూకా ఏం రాస్తారంటే ఆయన యేసేపు కుమారుడుగా ఎంచబడెను అని రాస్తారు. ఎంచబడ్డవాడే గాని ఆయన పుట్టినవాడు కాడన్నమాట. అలాంటప్పుడు ఆయన వారసుడు ఎలా అవుతాడు? యేసేపుతో ప్రదానం చేయబడడానికి గల కారణం ఏంటంటే మరియమ్మ భద్రత కొరకు. దేవునికి స్తోత్రం. యేసేపుతో మరియమ్మకు ప్రదానం చేయడానికి మరియమ్మ భద్రత కొరకు. మరియమ్మ వివాహం కాకుండానే కన్యకగా ఉండగా గర్భవతి అయింది. ఆ గర్భవతి కూడా ఎప్పుడైంది? యేసేపుతో ప్రదానం చేయబడిన తరువాత. దేవుడు ఆమె గర్భంలో యేసుక్రీస్తుని లోకానికి తీసుకురావాలనుకున్నప్పుడు ప్రదానం చేయబడక మునిపే ఆమె గర్భవతి కావచ్చు కదా. ఎందుకు ప్రదానం చేయబడక మునిపే ఆమె గర్భవతిగా ఉంచలేదు? ప్రదానం చేయబడి
మునిపే కనుక గర్భవతి అయితే ఏదో ప్రదానం చేయబడుతుందా? చేయబడదు. యూదుల ఆచారం ప్రకారం ఏంటి? వివాహం కాకుండా గర్భవతి అయితే రాళ్లతో చంపాలి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో! యోసేపుతో ప్రదానము చేయబడిన తరువాత దేవుడు దేవదూతను మరియమ్మ దగ్గరకు పంపించాడు వర్తమానం చెప్పాలి. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భము దాల్సింది. యోసేపుతో ఎందుకు ప్రదానం చేయబడాలి? ఇంకెవరూ లేరా దావీదు వంశంలో? అంటే యోసేపుతోనే ప్రదానం చేయబడాలి. ఎందుకు ప్రదానం చేయబడాలంటే, ఒకటి, యోసేపు నీతిమంతుడు, యోసేపు దైవభక్తి కలిగిన వాడు, యోసేపు దేవుని చిత్తానికి లోబడిన వాడు. యోసేపు దావీదు వంశమును చెందిన వాడైన బెత్లెహేమీయుడు. అందుకే యోసేపుతో ప్రదానం చేయబడినాక ఈమె గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు ఏం ఆలోచన చేశాడు? సహజంగా అయితే ఏం చేయాలి? ఆమె నాకు వచ్చేసి ఈ గర్భానికి నాకు సంబంధం లేదు, ఈమెకి నాకు సంబంధం ఏమి లేదని చెప్పి 10 మందిలో పెట్టి పంచాయతీలో పెట్టేసి ఆమెను అవమానపరిచి రాళ్లతో కొట్టి చంపడానికి అప్పగించవచ్చు. కానీ యోసేపు అలా ఆలోచించలేదు. ఏమైనా ఆలోచించారంట? యోసేపు నీతిమంతుడై నీతిపరుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా విడనాడాలి అని ఆలోచించారు. దేవునికి స్తోత్రం. ఈ ఆలోచన చేసినప్పుడు దేవుడు తన దూతను యోసేపు దగ్గరకు పంపించాడు. ఇప్పుడు దూత వచ్చి యోసేపుతో మాట్లాడుతూ అన్నాడు, యోసేపు నీ భార్య అయిన ఎవరైనా నీ భార్య అయినా మరియను చేర్చుకుంటూ నీవు భయపడవద్దు. సమాజాన్ని చూసి భయపడుతున్నాయేమో, భయపడవద్దు. అది దేవుని వలన కలిగినది. ఆమె గర్భవతి దేవుని వలన కలిగినది. ఆయన పుట్టబోము శిశువు పరిశుద్ధుడు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విమోచించేవారై ఉంటాడు అని యోసేపుతో చెప్పినప్పుడు యోసేపు మాట్లాడలేదు. విద్యాభ్యాసాన్ని నేను ఇప్పుడు ఆమె చాలా తీసుకుంటే అందరూ నన్ను అవమానిస్తారు కదా, నేను అవమానాలు పోరాడాలి కదా అని అనలేదు. దేవుని చిత్తానికి లోబడి ఆమెను చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాదు, అతడు ఆమె పవిత్రతను కాపాడాడు. ఆమె పవిత్రతను కాపాడాడు. అందుకే ఆమె కుమారుని కను వరకు ఆమె ఎరగకుండెను ఏంటంట? కుమారుని కను వరకు ఆమె ఎరగకుండెను. చేర్చుకోవటమే కాకుండా ఏం చేశాడు? ఆమె పవిత్రతను కాపాడాడు. ఈలోపు జ్ఞానం రావడం జరిగింది. అలాగే మొదలైంది. 7వ రోజు పిల్లలను చంపమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? పిల్లలను చంపకుండా యేసు చంపిపోకుండా కాపాడటానికి యేసును తల్లిని తీసుకొని వెళ్ళాడు. మరి యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాలి, అది ప్రవచనము. బెత్లెహేములో పుట్టాలంటే ఏం చేయాలా? రాజును ప్రేరేపించాడు. కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. దేవుని కార్యములు జరగడానికి అన్యులు కూడా పనిచేస్తారు. హల్లెలూయా. దేవుని కార్యము జరగడానికి అన్యులు కూడా పనిచేస్తారు. ఆ పనులు కార్యములు ఎప్పుడు రాని ఆలోచన కైసరు ఔగుప్తుకు అప్పుడెందుకు రావాల్సి వచ్చింది? ప్రజల సంఖ్య రాయాలి అని దేవుని సంకల్పం. అని ఈ ప్రజా సంఖ్య రాస్తే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇల్లు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు.
ఈ నజరేతులో ఉన్న వీళ్ళు ఈ ప్రజల సంఖ్య రాయించుకోవడానికి అది వేరే ఆలోచనతో అయితే ఎవరు ఏ ఆలోచనతో వెళ్ళిపోయింది. బెత్లెహేంకి వెళ్దాం, అక్కడ ఉందామని అనుకోరు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి. ఎందుకంటే రాజాజ్ఞ ధిక్కరించి ఇంట్లో కూర్చోడానికి వీల్లేదు. రాజాజ్ఞ ప్రకారంగా ప్రజా సంఖ్యలో వారి పేర్లు నమోదు చేయించుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు నజరేతు నుండి బెత్లెహేముకు రావాలి. అందుకే బెత్లెహేముకు వచ్చారు. అక్కడ ఉన్నప్పుడు యేసు పుట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక లోకరక్షకుడు బెత్లెహేములో పుట్టడానికి ప్రవచనం, ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి యేసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈయన లోకాన్ని రక్షించే రక్షకుడు, లోకరక్షకుడు, దావీదు సింహాసనమును పరిపాలించే యుగాలు పరిపాలించే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని తెలియచేయడానికి మత్తయి అబ్రహాము నుండి దావీదును తీసుకొని యేసుక్రీస్తు వంశాన్ని రాసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఆయన లోకరక్షకుడు. అదే సందర్భంలో దావీదు సింహాసనమును యుగాలు పరిపాలించే రాజై ఉన్నాడు. కనుక ఆయన మన రక్షకుడు, మన రారాజు. ఎవరు ఆయన రక్షకుడుగా, నీ రాజుగా, నీ ప్రభువుగా అంగీకరిస్తారు? అందుకనే అంటాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి అంటాడు పౌలు గారు. ఏమన్నట? యేసు ప్రభు అని, నీ అధికారని, నీ రాజని, నీ రక్షకుడని, నీ విమోచకుడని, నీ దేవుడని నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ హృదయంలో విశ్వసించినప్పుడు నీవు రక్షింపబడతావు. ప్రియ సహోదరుడా, సహోదరు, యేసుక్రీస్తు ఏదో అనుకోకుండా వచ్చిన వాడు కాదు. యేసుక్రీస్తు ఏదో ఎవరో పుట్టించినట్టు ఏదో కల్పనా కథల్లో వచ్చిన వాడు కాదు. చరిత్ర పురుషుడు. చరిత్ర పురుషుడు. అనాది కాలములో, అనాది సంకల్పములు ఈయన వచ్చిన వాడు. ప్రవచనాల నెరవేర్పులో వచ్చిన వాడు. ఆయన వచ్చి రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఆయన వచ్చి రక్షణ కార్యం జరిగించడం ఎంత సత్యమో, అలాగే మరలా ఆయన రెండవ రాకలో రావడం కూడా అంతే సత్యము. ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, రక్షణ కార్యము జరిగించాడు. ఇక ఆయన ప్రథమ సింహముగా రాబోతూ ఉన్నాడు, రారాజుగా రాబోతూ ఉన్నాడు, ఆయన తీర్పరిగా రాబోతున్నాడు, ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన ఎదుట నిలబడినప్పుడు నీవు లెక్క అప్పచెప్పాలి. ఆ రోజున నువ్వు ఏడ్చిన ప్రయోజనము ఉండదు. ఇప్పుడే ఏడ్చి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుని రక్షకుడుగా, నీ ప్రభువుగా నువ్వు అంగీకరించి విశ్వసించితే నీవు రక్షింపబడతావు, దేవుని రాజ్యానికి వారసులవుతావు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా రక్షింపబడగా రక్షణలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట